బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి టాలీవుడ్ లో ఒక రేర్ హిస్టారికల్ రికార్డు అయితే కూడా నమోదు చేసింది. కాగా ఇది వరకు కొన్ని సినిమాల పోస్టర్స్ లో మొదటి రోజే బ్రేక్ ఈవెన్, రెండవ రోజే బ్రేక్ ఈవెన్, వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అంటూ పబ్లిసిటీ పోస్టర్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ అవన్నీ మార్కెటింగ్ జిమ్మిక్స్ తప్పితే ఏ సినిమా కూడా ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే అందుకోలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం కేవలం 1.5 రోజులోనే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను పూర్తి చేసుకుంది. మొదటి రోజే 21 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 69% కు పైగా రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజు మార్నింగ్ మ్యాట్నీ షోల సమయానికే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసి రవితేజ ఖాతాలో 6 వరుస ఫ్లాప్స్ తర్వాత నికార్సైన కంబ్యాక్ మూవీగా నిలిచింది. కేవలం 1.5 రోజులోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటడం అంటే మామూలు విషయం కాదు. రీసెంట్ టైమ్ లో ఇలా మినిమం 20 కోట్ల నుండి ఆ పైన బిజినెస్ నందుకున్న ఏ సినిమా కూడా ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోలేదు. దాంతో రవితేజ ఇరుముడి మూవీ ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును నమోదు చేసిందని చెప్పవచ్చు. ఫాస్టెస్ట్ రికవరీ వైస్ చూసుకుంటే ఈ రేంజ్ రికవరీని కేవలం 1.5 రోజులోనే వసూలు చేసిన ఈ సినిమా ఇక వీకెండ్ లో తర్వాత లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుందనేది ఆసక్తికరం. మీరు ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎంత కలెక్షన్లను రాబట్టవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మా అంచనా ప్రకారం 140 నుండి 150 కోట్ల మార్కు వైపు పరుగులు పెట్టే అవకాశం ఉందని ఎస్టిమేట్ చేస్తున్నాం. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.